వ్యవహారాన్ని ఇప్పుడు వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది. నడవలేని వాళ్ళ విషయంలో కూడా ఇంటికి వెళ్లి ఇవ్వచ్చు, కానీ కావాలని మంచాలపైన తీసుకెళ్లి శవరాజకీయాలు చేస్తున్నారంటూ కూడా కమెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ కమెంట్ ఏంటి? సునీత గారు, ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు శుభోదయం. సునీత గారు, అసలు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికలు ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మమేకమైనప్పుడు కొన్ని సమస్యలు బయటకు రావడం జరిగింది. ఈ సమస్యలను పారదర్శకంగా ప్రజల వద్దలకే పాలన తీసుకురావాలనే కాన్సెప్ట్ మీద ఈ విప్లవాత్మకమైన వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, గ్రామ సచివాలయ వ్యవస్థను రూపుదిద్దుకోవాలని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ ని తయారు చేసుకొని ఆనాడే చాలా సభల్లో చెప్పారు. మేము రాగానే ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు జన్మభూమి కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో ప్రజల దగ్గరికి డబ్బులు దోచుకుంటుందో, ప్రతి వాళ్ళకి, ప్రతి అర్హుడికి లబ్ధి చేకూర్చకుండా చేస్తుందో, ఈ జన్మభూమి కమిటీలను సమూలంగా తీసివేసేసి వాలంటరీ వ్యవస్థ, అదే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొని వస్తాం, గాంధీజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే విధంగా చెప్పారు కాబట్టి ఆ రోజు ఆయన అధికారంలో రాగానే గ్రామ సచివాలయ వ్యవస్థ, అదే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హుడైనటువంటి ప్రతి ఒక్కడికి, ప్రతి చిట్ట చివర వ్యక్తికి కూడా లబ్ధి చేకూర్చాలి. ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే స్కీమ్స్ ఉంటాయో, అదే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉంటాయో వాటిని ప్రతి వ్యక్తి దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఈ వాలంటీర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రభుత్వానికి, అదే విధంగా ఈ లబ్ధిదారులకు మధ్య ఒక వారధిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత 55 నెలలుగా సేవ చేయటం జరుగుతుంది. నా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి, అదే విధంగా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఏనాడు కూడా ఆలోచించలేదు ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి ఈ పెన్షన్స్ ఇవ్వాలనే ఆలోచన ఆయనకు రాలేదు. బట్ ఆయన విజనరీ అని చెప్పుకుంటా ఉంటాడు. ఏ మాత్రం విజనరీ అనేది అందరికీ తెలుసు. గతంలో ఆయన 39 లక్షల పెన్షన్లు ఇచ్చేవాడు. మేము ఈ రోజు 66 లక్షలకు పైగా పెన్షన్లు, మేము వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ మేము పెన్షన్లు ఇస్తున్నాం. ఇవన్నీ తట్టుకోలేక ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వీళ్ళకు ఒత్తాసు పలికే మేధావులు కానివ్వండి, వీళ్ళ కార్యకర్తలు కానీ, వీళ్ళ అన్యులు కానీ ఈరోజు ప్రత్యందారి పోకళ్లను చేస్తూ ఈరోజు ఏంటంటే ఈ అవ్వాతాతలకు, వృద్ధులకు పెన్షన్ రాకూడదని చెప్పేసి మేధావులను ముసుగులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పేసి దీనికి కార్యదర్శి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ ఏం చేశారంటే 2023లో నవంబర్లో ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పేసి ఈ ఏదైతే వాలంటీర్స్ మీద మొదటి నుంచి కూడా టీడీపీ కానివ్వండి, ఈ టీడీపీ ముసుగులో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కటం, బురద జల్లటం, ఈ వాలంటరీ వ్యవస్థను సర్వనాశనం చేయాలని చెప్పేసి మొదటి నుంచి చేస్తున్న పనిలో భాగంగానే ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అదే విధంగా కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు ఈయన నిమ్మగడ్డ రమేష్. వెళ్ళిన తర్వాత అక్కడ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఒక ఆర్డర్ ఇచ్చింది. అయ్యా, మేము దీనిలో కలగజేసుకోలేం, కాకపోతే మేము ఈసీకి ఒక మార్గదర్శకాలు కొన్ని చెప్తాము, ఇది 5 వారాల లోపల మీరు డిసైడ్ చేయండి, ఇంటికి వెళ్ళి ఇవ్వాలా లేదా వాళ్ళని ఎక్కడ పిలిపించుకోవాలా, వాలంటీర్ల ద్వారా ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది మీ పరిధిలో ఉన్న అంశం, ఇది మీరు చేయండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటారు, మొదట అన్నాడు ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు రాజమండ్రి ఉంది, రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఏమన్నారు, అందరి దగ్గర క్లిప్స్ ఉన్నాయి కదా, వీడియో క్లిప్స్. ఆయన ఏమన్నాడు, మేము స్థానికంగా ఈ వాలంటీర్స్ ని పెన్షన్స్ ఇవ్వకుండా ఆపలేం కాబట్టి ఈ విషయాన్ని మేము మా నాయకుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో, లోకేష్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళాము, వాళ్ళు ఈసీ దృష్టికి తీసుకుని వెళ్ళారు, వాలంటీర్ల ద్వారా మేము ఈ పెన్షన్స్ ఇప్పించకుండా మేము చేస్తామని చెప్పి మాట వైరల్ అవుతుందా లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు షాకిర్ గారు, మరోపక్క చూసుకున్నట్లయితే మీరు చెప్తుంది ఓకే, బట్ ఏదైతే ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ డబ్బులు ఏదైతే అందరికీ పడేవి, కానీ ఇప్పుడు చాలా లేట్ అయింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కమెంట్స్ చేశారు. దీనికి ఏమంటారు? సునీత గారు, ఇక్కడ మీరు గమనించాల్సిన మొట్టమొదటి విషయం, ఇందాక రాకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు, మార్చి 31వ తారీఖు సాయంత్రమే మీరు డబ్బులు డ్రా చేయొచ్చు కదా, మీ దగ్గర డబ్బులు లేవు కదండి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఈ ఏదైతే ఈ వృద్ధాప్య పెన్షన్లు పంచకపోవటానికి కారణము డబ్బులు లేవు అనే ఒక గ్లోబల్ ప్రచారాన్ని కూడా వ్యాపింపజేస్తా ఉన్నాడు. ఇప్పుడు మార్చి 31 అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఏప్రిల్ 1 బ్యాంకులు ఉండవు, ఏప్రిల్ 2 నుంచి బ్యాంకులు స్టార్ట్ అవుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రతిసారి ఏప్రిల్ నెలలో 2వ తారీఖు తర్వాత అంటే 3, 4 తారీఖుల్లో వృద్ధాప్య పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామనే మాట గతం నుంచి ఇలాగే జరుగుతుంది, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. అంతేగాని డబ్బులు లేవనే మాట ఎలా? మరి 3వ తారీఖున డబ్బులు డ్రా చేశారు కదా, డబ్బులు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఏంటంటే మొన్నటి వరకు మేము వాలంటరీ వ్యవస్థను ఇచ్చేస్తాం, వాలంటీర్లు వాళ్ళకి తీసుకెళ్లి పని చేయకుండా చేస్తామని చెప్పాడు. తర్వాత వచ్చేసి డబ్బులు లేవంటున్నాడు, మేము చెప్పలేదు అంటున్నాడు.
మరి ఓకే, మీకు facility- ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి 2 రోజులు సెలవులు ఉన్నాయి, ఆ తర్వాత 3వ తారీఖుకి డబ్బులు అవును, వస్తాయని కూడా సజ్జల మీకు రామకృష్ణారెడ్డి ఇన్ఫర్మేషన్ గారు ఉన్నప్పుడు చెప్పారు కదా. ప్రజలకి ఎందుకు మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోయారు? ఎందుకంటే 3వ తారీఖు చూసాము, ఉదయం నుంచి చాలా మంది వృద్ధులు, వితంతులు చాలా మంది కూడా ఆ ఎంత వేసవి కాలం కాబట్టి ఎంత వడగాళ్ళకు కూడా తట్టుకొని కొందరు మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మరి అధికార పార్టీ ఆ విషయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోయింది? నైట్ వరకు డబ్బులు పడ్డాయి అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారు, డబ్బులు పడ్డం 3 గంటల నుంచి పడ్డాయి అంటే ఉదయం నుంచి వాళ్ళంతా మార్నింగ్ నుంచి వాళ్ళు సచివాలయ దగ్గర ఉన్నారు కదా. మరి మీరు ఎందుకు పబ్లిక్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోయారు? కావాలని ఇది సీన్ క్రియేట్ చేయాలని చేశారా? సునీత గారు చాలా చక్కని క్వశ్చన్ వేశారు. నేను చెప్పిన మాట మీరు ఇందాక వెళ్ళలేదనుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. ఏప్రిల్ నెలలో 2వ తారీఖు తర్వాత అంటే 3, 4 తారీఖుల్లో ప్రతి గ్రామ వాలంటీర్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన 24 గంటల్లో ఈ ఏదైతే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, 50 కుటుంబాలు 60 కుటుంబాలు ఉంటాయి, 60 కుటుంబాలకి ఈ సోషల్ పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఆనవాయితీ గత 55 నెలలుగా. అదే విషయం చెప్పారండి 2వ తారీఖు తర్వాత. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం చేసిన పని ఏంటి? వాలంటీర్స్ వెళ్ళటానికి లేదు, వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడానికి లేదని చెప్పేసి చెప్పడం వాళ్ళు ఆందోళన చెందారు. ఎవరైతే ఈ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో లబ్ధిదారులు ఆందోళన చెంది ఎక్కడికి రావాలి? ఈ గ్రామ సచివాలయాలకి, వార్డు సచివాలయాలకి, అదే విధంగా కన్సర్న్ వాలంటీర్స్ దగ్గరికి వచ్చి అడగటం జరుగుతా ఉంది. కానీ మేమెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి? ఖచ్చితంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కాకపోతే వాళ్ళ ఆందోళన ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు గాని అతను బ్యాచ్ చేసినటువంటి నిర్వాహకం వాళ్ళ ఆందోళన చెందారు. వాళ్ళు సచివాలయాలు దాని తర్వాత వాలంటీర్లు ఇంటిబాట పట్టారు అనేది వాస్తవం. అది అంతేగాని నిన్న పేదలు పెన్షన్ విషయంలో పడ్డ తిప్పలకి దానికి అధికార పార్టీ కారణం కాదంటారు? ఖచ్చితంగా కాదు. మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. మేము ఎందుకు అవుతామండి? ఓకే, అంటే ఇప్పుడు మరోపక్క ఇప్పుడు టీడీపీ శ్రేణులు కూడా మాట అంటున్నారు. ఇందాక రాకేష్ గారు కూడా అన్నారు, మంచాల పైన వృద్ధులను తీసుకువెళ్లి మరి అక్కడ పెన్షన్లు అంటే నడవలేని వాళ్ళకి, వికలాంగులకి సంబంధించి కూడా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వచ్చు అన్న నిబంధన ఉంది కదా. మరి ఎందుకు మీరు ఆ రకంగా వాళ్ళని కూడా తీసుకెళ్లి షో ఆఫ్ ఎందుకు చేశారు? సునీతగా నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ మంచాల మీద తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? వైసీపీ కార్యకర్తల, వాలంటీర్ల? ఇప్పుడు నా కుటుంబంలో పెన్షన్ తీసుకోవాలి, మా నాన్న, మా అమ్మో, మా తాత, మా అవ్వ తీసుకోవాలి. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు మంచంలో తీసుకుని వెళ్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వాలంటీర్లకు ఆపాదిస్తే ఎలా? ఆ ఆందోళన క్రియేట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ దానికి వాళ్ళు కదా బాధ్యులు. మేమెలా బాధ్యులు అవుతాం? ఈ మంచాలు తీసుకునే ఒక ఇంటి నుంచి ఒక మంచం వచ్చిందంటే అనుకోవచ్చండి. ఇప్పుడు దాదాపుగా కొన్ని వందల ఇళ్ల నుంచి అలా మంచాలు వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. అన్ని వందల మంచాలు వెళ్తున్నాయి అంటే ఇది ప్లాన్ అనుకోవాలా, లేదంటే కుటుంబ సభ్యులు ఇలా వెళ్తున్నారు అనుకోవాలా? ఎవరైనా వాళ్ళకి చెప్పారనుకోవచ్చా? ఇది ప్లాన్ అనుకోవటం ఎలా అనుకుంటారండి మీరు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీరు దీన్ని అవహేళన చేయటమే అంటాను నేను. ఎందుకంటే ఎవరి ఆందోళన వాళ్ళకు ఉంటుంది. ఆ కుటుంబాల సభ్యులు వాళ్ళ మంచాలు తీసుకెళ్తున్నారంటే అంటే ప్రతి లబ్ధిదారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారండి. 66 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లు తీసుకున్నటువంటి వ్యక్తులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఈ మంచాలు తీసుకెళ్లిన వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. అంటే న్యూట్రల్ పీపుల్ ఉంటారా? టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారా? జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అది ఆ ఆందోళన క్రియేట్ చేసి వాళ్ళు బయటకు వచ్చే విధంగా దీన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ ఏంటంటే దీన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్నారు. ఇది బూమ్రాంగ్ అయింది, వాళ్ళ మెడకే మళ్ళీ చుట్టుకుంది. చాలా క్లియర్ గా కనిపిస్తుంది.